ఫ్రెండ్స్, తెలుగు సోషల్ మీడియాలో అయ్యగారే నెంబర్ వన్ అనే డైలాగ్ వినని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆ డైలాగ్ చెప్పిన వ్యక్తి ఎవరు ఇవాళ తెలుసుకుందాం. ఈ వైరల్ మీమ్ పర్సన్ పేరు నాగరాజు. అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ రిలీజ్ అయిన టైంలో థియేటర్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ తన ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేయలేక అయ్యగారే నెంబర్ వన్ అని ఎమోషనల్గా చెప్పాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ప్రతి ప్లాట్ఫామ్లో ఆ డైలాగ్ ట్రెండ్ అయింది. చాలామంది మీమ్ క్రియేటర్స్, రీల్ క్రియేటర్స్ ఆ క్లిప్ని యూస్ చేసి లక్షల వ్యూస్ సంపాదించారు. అక్కడితో ఆగలేదు. అఖిల్ అక్కినేని కూడా ఈ ఫ్యాన్ గురించి మాట్లాడి తన సపోర్ట్ కి థ్యాంక్స్ చెప్పాడు. అప్పటి నుండి చాలా మంది అఖిల్ ని అయ్యగారు అని పిలవడం స్టార్ట్ చేశారు. సో ఈ వీడియోలో నాగరాజు గారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. నాగరాజు గారి నేటివ్ ప్లేస్ గుంటూరు డిస్టిక్. ఆయనకి వైఫ్, ఒక క్యూట్ డాటర్, అలాగే బ్రదర్స్ ఉన్నారు. వైరల్ ఇంటర్వ్యూలో ఆయన తన ఫ్యామిలీ గురించి చాలా సింపుల్ గా చెప్పారు. అయితే వైరల్ అయిన ఆయన ఫేమ్ మాత్రం ఆయన జీవితాన్ని మొత్తం మార్చలేదు. ఆయన చెప్పిన ప్రకారం తన ఇంట్లో కరెంటు కూడా లేదు. అప్పుల భారంతో ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతిరోజు కూలి పని చేసి వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని నడిపిస్తున్నారు. ఒకరోజు పని దొరికితే ఒకరోజు దొరకదన్నట్టు చెప్పారు. సో రోజుకి 500 వరకు సంపాదిస్తారని కూడా చెప్పారు. పని దొరకకపోతే ఆ రోజు ఇన్కమ్ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా తన ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు. అయితే ఈయన అప్పుడప్పుడు రోజు 500 వచ్చినప్పుడు వారానికి ఒకసారి కొత్త వాళ్ళు తాగుతారని కూడా చెప్పారు గైస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన నాగరాజు గారి వైఫ్కి అయితే మాత్రం మాటలు అయితే రావు గైస్. సో ఆమె అయితే డెఫ్ అండ్ డమ్ పర్సన్. ఇక్కడైతే నాగరాజు గారి మంచి మనసు అయితే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఫేమ్ కన్నా ముందు ఉన్న కష్టాలు ఫేమ్ వచ్చిన తర్వాత కూడా పోలేదని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికీ సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ కష్టపడి తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఒక ఆర్డినరీ ఫ్యాన్, ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీ. వైరల్ అవ్వడం ఒక విషయం, కానీ జీవితంలో కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళడం ఇంకో పెద్ద విషయం. మీరు కూడా నాగరాజు గారికి సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఆయన స్టోరీ గురించి మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మీ రివ్యూ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్.